ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. యాగమైన తరువాత ఓ 4 రోజులు మొక్కుకే ఉంచుకుంటాను నాయనమ్మ అని చెప్పి శౌర్యతో అడిగిద్దాం. నాలుగు రోజులు ఎవరికి అనుమానం రాకుండా మెయింటైన్ చేద్దాం. ఆ తరువాత ముక్కు పుడకను మంచి బేరం పెట్టి అమ్మేద్దాం. కోట్లు కోట్లు సంపాదించుకుందాం. తర్వాత నానమ్మ ముక్కు పుడక గురించి అడిగితే పోయిందని చెప్దాం. నమ్ముతుందా? నమ్మకపోయినా వాళ్ళు చేసేదేం లేదు. 4 రోజులు బాధపడి ఊరుకుంటారు. బంగారం 4 రోజుల తర్వాత అమ్మడం ఎందుకు? యాగమైన వెంటనే మంచి సేటు దగ్గర తీసుకెళ్లి అమ్మేద్దాం. ఆ డబ్బు పట్టుకొని ఏ దుబాయ్కో చెక్కేద్దాం. ఏమంటావ్? వీలుని బట్టి ముందడుగు వేద్దాం. తొందరలో మనం కోట్లకి అధిపతులం అయిపోతున్నాం. బావా, ఇంతకుముందు ఈ పిలుపు ఎంతో తీయగా ఉండేది, ఇప్పుడు అసహ్యంగా ఉంది. జరుగుతున్న యాగం నీకు తప్పుగా అనిపించటం లేదా? మరి కాసేపట్లో మొదలు కాబోతుంది. ఆపడం నా వల్ల కాదు, నీ వల్ల అవుతుంది. నీ కళ్ళల్లోకి చూస్తూ గంటలు రోజులైనా ఉండిపోవాలనిపించేది. ఇప్పుడు కొన్ని క్షణాలు కూడా భరించలేకపోతున్నాను. ఏం ఆలోచిస్తున్నావు? నీ మనసులో ఏముందో చెప్పు. మనసులో బద్దలవ్వడానికి సిద్ధంగా ఉన్న అగ్నిపర్వతం ఉంది. యాగం అయిన తర్వాత చెప్తాను. మాట్లాడవేంటి బావా? కొత్తగా మాట్లాడడానికే ఉంది. ముక్కుపుడక విషయంలో ఎటువంటి నిర్ణయం అయినా అమ్మాయి తీసుకుంటుందని అన్నాను కదా. పెద్ద నిర్ణయాలు పెద్దవాళ్ళకే వదిలేయాలి. నేను తలదూర్చదలుచుకోలేదు. ఎందుకు ముభావంగా ఉంటున్నావు? ఎందుకు నా మనసుకి దూరంగా ఉంటున్నావు? నీ మనసులో మరొకరికి చోటుంది కదా, అందుకు. నా నీడలా ఉండేవాడివి, ఇప్పుడు నా నీడ తగిలితే భరించలేనట్టుగా ఉన్నావు. యాగం మొదలు కాబోతోంది, బయలుదేరదామా? నువ్వు నాకు అర్థం కావడం లేదు బావా. నువ్వు నాకు అర్థమయ్యావు, ఇప్పుడు అడ్డమయ్యావు. నీ మనసులో ఏముందో నాకు అర్థం కావడం లేదు. సందర్భం వచ్చినప్పుడు బయటపడతాయి. నీ మాట తీరు కూడా మారిపోయింది. ఇది వరకు ఈ మరతలతో ఎలా ఉండేవాడివి, ఇప్పుడు ఎలా ఉంటున్నావో చూడు. కార్యక్రమానికి సమయం అవుతోంది. అందరూ రండి. కట్టమనేని శౌర్య ముక్కు పుడకను స్వీకరించిపోయే కార్యక్రమంకు విచ్చేసినటువంటి కుటుంబ సభ్యులందరికీ నా బిగ్ థ్యాంక్స్. చప్పట్లు చప్పట్లు చప్పట్లు.
ఛీ! అయిపోయింది, అంతా అయిపోయింది. ఏమైపోయింది? అయ్యయ్యో, నా నోటితో నేను చెప్పలేను. పొట్టోడు పొడుగోడు కలిసి నాటకాలు ఆడకండి. ఇటువంటి వాటికి మేం భయపడేది లేదు, ఈ కార్యక్రమం ఆగేది లేదు. ఇలాంటి అపశకునాలను మీరు ఎన్ని క్రియేట్ చేసినా కుదరదమ్మా. దైవ కార్యంను దైవం తలుచుకుంటే ఎవ్వరూ ఆపలేరు పెద్దమ్మా. మీరు అనవసరంగా అపార్థం చేసుకోకండి. అంటే ఈ ఫంక్షన్ ఎక్కడ ఆగిపోతుందో అని అందరి మనసులో చాలా ఆందోళన ఉందన్న మాట అయితే వెరీ క్రేజీ. ఒక్కొక్కరి గుండెల్లో బుల్లెట్ ట్రైన్స్ పరిగెడుతూ ఉంటాయి. అత్తయ్య, మరోసారి ఈ కార్యక్రమం గురించి ఆలోచించండి. ఏం అవసరం లేదు. అమ్మ అనుకున్న విధంగా జరుగుతుంది. సిద్ధాంతి గారు వస్తే బావుండు, లేదంటే అనవసరమైన గొడవలు మొదలవుతాయి. తాళుంది పురోహితుడు లేడు అన్నట్టు ఇక్కడ అంతా సిద్ధంగా ఉండి సిద్ధాంతి లేడు. వచ్చానమ్మా. రండి స్వామి, రండి. నమస్కారం స్వామి. నమస్కారం అమ్మా. రండి. రండి స్వామి. నేను ముందుగా అనుకున్నది ఈ అక్షయకివ్వాలని. ఇప్పుడు నిర్ణయించుకున్నది ఈ మనవరాలికి ఇద్దామని. కూర్చోండి స్వామి. సర్వే జన సుఖినో భవంతు. మనవరాలతో పాటు పెద్దవాడు కూడా కూర్చోండమ్మా. మనవరాలకి బొట్టు పెట్టండమ్మా. యాగం మొదలు కాబోతుంది. అందరూ శ్రద్ధగా పూజలో పాల్గొనండి. సిద్ధాంత్ గారు చెప్పండి. ముక్కు పుడకని తీసుకురమ్మని చెప్పడం మర్చిపోయారు మీరు. మొదటి ఘట్టం ఎటువంటి ఆటంకం లేకుండా ముగిసిన తరువాత ముక్కు పుడక ఇక్కడికి రావాలి.